2024 సార్వత్రిక ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. అప్పుడు వైసీపీని గద్దె దించుతామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు తాను చెప్పినట్లుగానే జరిగిన విషయం విదితమే. ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఇప్పటికే రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఆర్కే రోజా గారు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో షాక్ అయ్యారట రోజా గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పిఠాపురం నియోజకవర్గాలకు ప్రజలకు చెప్పిన హామీలను త్వరగా నెరవేరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవలే 100 పడకల ఆసుపత్రిని కూడా ప్రారంభించారు పిఠాపురం నియోజకవర్గంలో. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా బాగా మారుమవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.